Hello everyone. Welcome to my channel MNT Kids Videos. పూర్వకాలంలో తెనాలి రామకృష్ణ అనే చతురుడు విజయనగర రాజ్యంలో ఎంతో పేరుగాంచాడు. అతని తెలివితేటలు రాజుకు ఎంతో ఇష్టము. ఒకసారి తెనాలి రామకృష్ణ దూర ప్రాంతాల సందర్శనకు వెళ్ళాడు. పల్లె పల్లె తిరుగుతూ ప్రజల బ్రతుకు చూసి తనకిష్టమైన కథలు సేకరిస్తూ పోతున్నాడు. ఒకరోజు సాయంత్రం సమయానికి అతడు ఒక చిన్న ఊరుకు చేరుకున్నాడు. ఆ ఊరు పేరు చింతపల్లి. ఊరు చాలా అందంగా ఉంది. చిన్న చిన్న ఇళ్ళు అన్నీ చాలా ప్రశాంతంగా కనిపించాయి. కాని అక్కడి ప్రజల ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా ఉంది. తెనాలి రామకృష్ణ ఒక పెద్ద మనిషిని చూసి అడిగాడు. నమస్కారం అన్నా. ఈ ఊరిలో ఎవరైనా తెలివైనవారు ఉన్నారా? ఆ వ్యక్తి కొంచెం చిరునవ్వుతో బదులిచ్చాడు. ఇక్కడ తెలివైనవా? అవేమిటి? మేమందరం రాజుగారు చెప్పినట్టే జీవిస్తాం. ఆయన చెప్పిందే ధర్మం, ఆయన చెప్పిందే నిజం. తెనాలి రామకృష్ణ ఆశ్చర్యంతో అడిగాడు. అంటే మీకు ఏ విషయమై విచారణ అవసరమా? మీకు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా? ఆ మనిషి మళ్లీ నవ్వి అన్నాడు. ఆలోచించడం ఎందుకు? రాజుగారు తెలివిగా ఉంటారు కదా. ఆయనకి తెలుసు ఏం మంచిదో. మేము జాగ్రత్తగా విని పాటిస్తే చాలు. ఇలా ప్రతి మనిషి తెనాలిని ఇదే మాటలతో గందరగోళంలో పడేశాడు. ఒక్కరు కూడా ఇది ఎందుకు అనే ప్రశ్న అడగలేరు. తెనాలి రామకృష్ణ చిరునవ్వుతో ఊరికి కొంచెం దూరంగా ఉన్న వృక్షం కింద కూర్చున్నాడు. తరువాత రాజుగారికి ఒక బహుమతి పంపించాడు. అందులో ఒక చిన్న పత్రిక. అందులో ఇలా రాసి ఉంది. రాజుగారికి వందనాలు. మీ ప్రజలు ఎంతో నిజాయితీగలవారు. కానీ వారు అడగలేరు, ఆలోచించలేరు. వారి జీవితాల్లో చదువు అనే వెలుగు ఉండాలి. అప్పుడే వారు నిజమైన ప్రగతికి దారి పడతారు. ఈ మాటలు చదివిన రాజుగారు మొదట ఆశ్చర్యపడ్డారు. తర్వాత తనకు తెనాలి రామకృష్ణ ఎందుకు ఈ రీతిగా చెప్పాడో అర్థమైంది. వెంటనే తన మంత్రులతో భేటీ అయ్యాడు. మన ప్రజలకు చదువు అవసరం. విద్య లేకపోతే వారు అంధకారంలో ఉన్నవారితో సమానం అని రాజుగారు స్పష్టంగా చెప్పారు. అప్పటినుంచి చింతపల్లి అనే ఊర్లో గురుకులం స్థాపించారు. చిన్నారులకు చదువు చెప్పడానికి మంచి గురువులను నియమించారు. కొద్ది కాలంలో ఆ ఊరు మారిపోయింది. అక్కడి పిల్లలు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆతృత చూపించారు. చివరకు చింతపల్లి అనే ఊరు తెలివిగల ఊరుగా పేరు తెచ్చుకుంది. నీతి: చదువు మనకెన్నో కొత్త మార్గాలు చూపుతుంది. ప్రశ్నలు అడగడం, ఆలోచించడం మన తెలివిని పెంపొందిస్తుంది. మన జీవితంలో వెలుగులు నింపుతుంది.